రత్నగిరికి ఒక 3rd క్లాస్ టికెట్ ఇవ్వండి. త్వరగా వెళ్ళండి, రైలు కలబోతుంది. అరే, 1st క్లాస్. క్షమించండి, రైలు కదిలింది, తొందరలో ఎక్కేశాను. పక్క స్టేషన్లో దిగిపోతాను. దిగిపోవడం ఎందుకు? నాది 3rd క్లాస్ టికెట్. ఏదో ఒకటి, టికెట్ అంటూ ఉంది కదా, పర్వాలేదు. అసలు టికెటే లేకుండా ప్రయాణం చేయడం ఇప్పుడు ఫ్యాషన్. నిలబడ్డారే, రండి కూర్చోండి. ఆరెంజ్. ద్రాక్షపళ్ళు తీసుకుంటారా? వద్దండి, నాకు అసలే గొంతు మంటగా ఉంది. ఇవి పుల్లగా ఉండవండి, చాలా తీయగా ఉంటాయి. తీసుకోండి. ఎలా ఉందండి? తీగానే ఉంది. అయితే ఇంకో 4 తీసుకోండి. నో థ్యాంక్స్. మీ ప్రయాణం ఎందాక? రత్నగిరి. అయితే చివరిదాకా నాకు తోడుంటారన్నమాట. నేను రత్నగిరే వెళ్తున్నాను. రత్నగిరిలో ఎవరింటికి? రాజాగారి దివాణానికి. ఓ, రాజాగారి దివాణానికా? ఏ, రాజాగారి పేరు చెప్పగానే ఉలిక్కి పడ్డారు, ఎందుకంత భయం? భయం కాదు, గౌరవం. మా నాన్న రాజాగారి ఎస్టేట్లో రైతు. నేను టీచర్ ట్రైనింగ్ పాస్ అయి వస్తున్నాను. నా చదువుకి రాజాగారే సహాయం చేశారు. వారి బంధువుల ముందు కూర్చోవడం ఏం మర్యాద? అబ్బాయి, నేను వారి బంధువులు అనుకుంటున్నారా? కాదండి, కూర్చోండి. నేనేదో చిన్న ఉద్యోగానికి వెళ్తున్నానండి. ఓ, అలాగా? అవును. మిమ్మల్ని చూస్తే అలా లేరండి. మీరు మాత్రం పల్లెటూరు పిల్లలాగా ఉన్నారా? కాలం మారిపోయింది రండి. ఇప్పుడు వేషాన్ని బట్టి మనిషి అంతస్తు కనిపెట్టడం కష్టం. మీకు అక్కడ ఏం ఉద్యోగం? నేనా? నేను ఎలక్ట్రీషియన్ అండి. దీపాలు ఆరిపోతే బాగు చేసి వెలిగిస్తూ ఉంటాను. అదే వైర్స్ అవి కనెక్ట్ చేస్తూ ఉంటాను. ఇదిగో తీసుకోండి. ఇద్దరం ఒకే పప్పులో కాలు వేశాం. ఏమండి? ఏమిటండి? ఒక్క మాట. ఏమిటది? నాకు చిన్న సహాయం చేస్తారా? సహాయమా? ఏమిటి? అంత పెద్ద విషయం ఏం కాదనుకోండి, అయినా మీరు చేస్తానంటే చెప్తాను. చేస్తాను, చెప్పండి. మీరు ఈ యాపిల్స్ తీసుకోవాలండి. థ్యాంక్స్ అండి. ఏమండి, నాకు చిన్న సహాయం చేస్తారా? నేనా? తప్పకుండా, చెప్పండి. అంత పెద్ద విషయం ఏం కాదనుకోండి, ఇందులో ఒక యాపిల్ మీరు తీసుకోండి. థ్యాంక్స్. ఏమండి, మళ్ళీ దర్శనం ఎప్పుడు? రైల్లో పరిచయాలు రైల్లోనే మర్చిపోవడం మంచిది. అంతేనా? సినిబాబు గారు, సినిబాబు గారు. రంగా. అయ్యా దండాలి బాబు. ఏటి బాబు అడుచుతుండరా? నీకోసం చూస్తున్నా రంగా. నాకు తెలుసు బాబు, నా కోసం చూస్తారని నాకు తెలుసు. అబ్బా, ఎంతకాలం అయింది మిమ్మల్ని చూసి. ఎంతగా మారిపోయారు, అచ్చం సీమధరలాగా ఉంటారు. కారులో కూకోండి, నేను సామాన్లు అట్టుకొచ్చేస్తాను. అయ్యా పెద్దబాబు గారు, పెద్దబాబు గారు,
సిరబాబు గారు వచ్చారండి, సిరబాబు గారు వచ్చారే. బాబు, కులాసాగా ఉన్నావు నాయన. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు? నువ్వు దగ్గర లేకపోతే నా ఆరోగ్యం ఏం బాగుంటుంది చెప్పు. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, ఇంకా నాకు ఏ అనారోగ్యం ఉండదు. బాగా అలసి వచ్చినట్టున్నావు, తొందరగా స్నానం చేసిరా, భోంచొద్దు కానీ. నాకు భోజనం అక్కర్లేదు నాన్నగారు. అదేం నాయనా? నా ఆకలంతా రైల్లోనే ఎగిరిపోయింది. రామ్మ, భోంచొద్దు గాని. వద్దు నాన్న, ఆకలి రైల్లోనే ఎగిరిపోయింది. ఓహో, టికెట్ డబ్బులకి రైల్లో భోజనం కూడా పెడుతున్నారా? ఆనందంలో ఆకలి దప్పులే మర్చిపోయి ఉంటాం. పోన్లేమ్మా, పొద్దుపోయింది, పోయి పడుకో. నిద్రైనా వస్తుందా లేక అది కూడా రైల్లోనే ఎగిరిపోయిందా? పోతే మట్టుకే నాన్న, అంతకంటే విలువైందే దొరికింది. ఏమిటమ్మా అదే? ఇది నాన్న, నా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ చూడు. అది నాకేం తెలుస్తుందమ్మా, దాని లాభ నష్టాలేమిటో నీకే తెలియాలి. ఓ, మీరా? ఇదేమిటి? ఈ గుర్రం ఎక్కడిది? ఇదా జమీందార్ గారు ఇచ్చారు. తోటలో అవి చూసి రమ్మని. ఓహో, తోటలో కూడా ఎలక్ట్రిక్ లైట్లు వేస్తున్నారా? మీరుండగా ఇంకా లైట్లు ఎందుకండి? మ్మ్హ్మ్. అంతవరకు వచ్చిందా? ఏ తప్ప? తప్పు కాదు మరి. నా ఊరు, పేరు, కులం, గోత్రం తెలియకుండా ఇలా నాతో మాట్లాడడం తొందరపాటు కాదు. ఏమండి ఏమండి, మనసు మనసు కలిసిన తర్వాత ఈ కులాలు గోత్రాలు అడ్డం రావు. వాటిల్లో నాకు అసలు నమ్మకమే లేదు. ఇప్పుడు అలాగే అంటారు, నిజం తెలిసాక బాధపడతారు. మా నాన్న ఒక పేద రైతు, ఏ నేరం చేయకుండానే ఒకసారి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. ఓష్, అంతే కదా. జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ నేరస్తులు, వెళ్ళని వాళ్ళంతా బుద్ధిమంతులు అని ఏమిటి గ్యారంటీ? ఆ, అన్నట్టు చిన్నబాబు గారు వచ్చారట కదా, వారిని చూసారా మీరు? చూశాను, నాతో మాట్లాడనే లేదు. జమీందారు బిడ్డ కదా, కాస్త గర్విష్ఠిలా ఉన్నాడు. అబ్బే కాదండి, ఆయన చాలా మంచివారట. పేద సాధనంటే ఎంతో అభిమానం అట. అట అట అంటున్నారు, మీరు ఆయన ఎప్పుడు చూడలేదా? లేదండి, మేము ఈ ఊరు వచ్చేసరికి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. కొడుకంటే పెదబాబు గారికి పంచప్రాణాలు. పాపం, కొడుకు దగ్గర లేడన్న దిగులుతో ఆయన ఆరోగ్యమే పాడైపోయింది. అలాగా? సర్లేండి, మనిద్దరం ఇలా ఒంటరిగా ముచ్చట్లాడడం ఎవరన్నా చూస్తే ఊరంతా ఒక్కసారి గుప్పమంటుంది. నే వస్తా. వస్తారుగా? అయితే రేపు ఇదే వేళకు ఇక్కడే కలుసుకుందాం. ఏమండోయ్, ఏమిటి మీ ఉద్దేశం? తోటలో రహస్యంగా పరాయి మనిషితో సల్లాపలాడడానికి నేనెవరిని అనుకుంటున్నారు? మీరా? యాపిల్ యాపిల్ అనుకుంటున్నా. నా పేరు యాపిల్ కాదు, గౌరీ. ఏమండి, మీ ముఖం అంతా కోపంగా పెట్టకండి, నాకేదోలా ఉంటుంది. మీరెవరైనా ఒకటి మాత్రం ఖాయం, మీరు రేపు ఇదే వేళకు ఇదే తోటలో నన్ను కలుసుకుంటారు. ఏమిటంత గట్టి నమ్మకం? ఏమిటా? మీ కళ్ళను అడగండి, ఉరకలు వేసే మీ మనస్సును అడగండి, అందమైన ఈ ప్రకృతికే అందాన్నిచ్చే మీ అందాన్ని అడగండి. రంగనా, రంగనా, వస్తున్నా బాబు. ఏంటి బాబా? చిన్నబాబు గారు ఎక్కడరా? తోటలోకి శిఖర్ వెళ్ళారు బాబు. ఒక్కడే వెళ్ళాడా? అవును బాబు, నేను కూడా వస్తానన్నాను, వద్దు పోరా అన్నారు. అరగా చిన్నబాబు గారు. వేణు, ఏ నాన్నగారు? ఆ షికారుకి వెళితే కూడా నౌకరిని తీసుకెళ్ళకూడదు? ఎందుకు నాన్నగారు? నేనేం చిన్నపిల్లవాడినా దారి తప్పిపోవడానికి? అది కాదు బాబు, వెంట మనిషి లేకుండా వెళితే అది మన దర్జాకి లోపం కదా. నాన్నగారు, కాలం మారుతుంది, కాలంతో పాటు మనము మారాలి. పేదలు ధనికులు అనే భేదం పోయి రాజులు రైతులు ఇచ్చిపుచ్చుకొని కలిసిమెలిసి బ్రతకవలసిన రోజులు వస్తున్నాయి. ఇవన్నీ అనుభవం లేని ఆదర్శాలు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నారు. పూర్వజన్మ కర్మను బట్టి కొందరు ధనికులు అవుతారు, కొందరు పేదలు అవుతారు, కొందరు సుఖపడతారు, కొందరు కష్టపడతారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కనిపెట్టి ఉండాలంటే ఒప్పుకుంటాను, కానీ అందరూ సమానం అంటే మాత్రం అది అర్థం లేని సిద్ధాంతం. నాన్నగారు ఆవేశపడకండి. ఏదో లేనా, ఇంత వయసు వచ్చాక ఇప్పుడు మారాలంటే అది నా వల్ల అయ్యే పని కాదు.
తప్పో ఒప్పో నా తరం ఇలాగే పోని. ఇలాంటి అర్థం లేని సిద్ధాంతాల వల్లనే అశాంతి పెరిగిపోతుంది. చూడు, సింగపూర్ నుంచి మేనేజర్ ఉత్తరం రాశాడు. అక్కడ మన రబ్బర్ తోటలోని పని వాళ్ళు జీతాలు హెచ్చించమని ఒత్తిడి చేస్తున్నారట. ఎంత ఇచ్చినా ఇంకా కావాలి కావాలంటే ఎంతనిస్తాం? ఆశకి అంతే ఎక్కడిది? చూడు వేణు, నువ్వు ఒకసారి సమయం చూసుకుని సింగపూర్ వెళ్ళి ఇవన్నీ సర్దుబాటు చేసిరా. అలాగే